వీడియో రూపంలోనే అందరు పబ్లిక్ చూపించారు. యావత్ తెలంగాణ ప్రజలు మొత్తం కూడా దాన్ని చూశారు. అంటే ఇక్కడ శిఖం ఏదైతే ఇక్కడ 10 ఎకరాల పట్టా భూమిలో ఆయన కొనుగోలు చేశారో దాంట్లో వ్యవసాయానికి సంబంధించిన పనులు మాత్రమే చేస్తున్నారు. ఎక్కడ కూడా మిగతా శాశ్వత భవనాలు మిగతా మాత్రం అక్కడ మనకు కనిపించవు. కానీ ఇది మొత్తం దాచిపెడుతున్నారు. కేవలం కాలం 1 కాలం 2 మాత్రమే చూపించి ఇవి మాత్రమే చూపించి కాలం 3 దాచిపెడుతున్నారు. కాలం 3లో పూర్తి వివరాలు ఉన్నట్టు కూడా మనకు స్పష్టంగా హెచ్ఎండిఏకి సంబంధించిన వెబ్సైట్లో ల్యాండ్స్ లేక్స్ వెబ్సైట్లో పెట్టినటువంటి వివరాలు మొత్తం కూడా ఇక్కడ మీకు చూపించాను. దీంట్లో మిగతా 2 చెరువులు కూడా ఇక్కడ దాని పూర్తి వివరాలు ఉన్నాయి. ఏదైతే 706 ఈ కొనుగోలు చేసిన దాంట్లో పట్టా భూమి కొనుగోలు చేసిన దాంట్లో దాన్ని కబ్జా చేశారు, దాన్ని ఆక్రమించారు, ఇటువంటి ఆరోపణలు చేస్తున్నారు. ఇవి పూర్తి నిరాధారం అని చెప్పేసి ఇక్కడ మీకు ఇది మూడో కాలము ఇక్కడ ఉంది. ఇక్కడ మూడో కాలం చూసినట్లయితే మనం 706 సర్వే నెంబర్ సంబంధించి మొత్తం ఎక్కడైతే కొనుగోలు చేశామో అది ఇక్కడ చూసాము. ఇక్కడ మనం రెవెన్యూ అధికారుల సంతకాలు, రెవెన్యూ అధికారులు అంటే ఇక్కడ ఎంఆర్ఓ ఉంటాడు, దానిపైన ఆర్డీఓ ఉంటారు, అధికారికంగా తహసీల్దార్ సంతకం ఇక్కడ ఉంది, తర్వాత రెవెన్యూ డివిజన్ అధికారి సంతకం ఇక్కడ ఉంది, గ్రామానికి సంబంధించిన అధికారి సంతకం ఉంది. ఎందుకంటే ఇది అఫీషియల్ పేపర్, ఇది రెవెన్యూ డివిజన్ అధికారి సంతకంతో సహా ఇక్కడ తహసీల్దార్ సంతకం ఇక్కడ మొత్తం ఉన్నాయి. ఈ పేపరు కాలం 1, కాలం 2, కాలం 3లో అంటే కోడి చెరువు అనేది ఎంత విస్తీర్ణం ఉంది మనము దాని వివరాలు మొత్తం కూడా కాలం 1లో ఉన్నాయి. దీని బఫర్ జోన్ ఎంత ఇది మొత్తం దీంట్లో ఉన్నాయి. కాలం నెంబర్ 1లో ఇది చూపిస్తున్నారు, సోషల్ మీడియాలో దీన్ని చూపిస్తున్నారు. ఇంకో కాలం నెంబర్ 2 ఇది కూడా చూపిస్తున్నారు. దీంట్లో 706 సర్వే నెంబర్లో పవన్ కళ్యాణ్ కొనుగోలు చేశారని ఉన్న దాంట్లో దీన్ని కబ్జా చేస్తారని వాళ్ళ ఆరోపణ. కానీ ఇది కబ్జా కాదు అని చెప్పేసి స్పష్టమైన వివరాలు మనకు కాలం నెంబర్ 3లో ఉన్నాయి. ఈ కాలం నెంబర్ 3లో ఉన్నట్టు మీకు ఇప్పుడు సర్వే నెంబర్ చెప్పాను, దాంట్లో ఎంత భూమి ఉందని చెప్పాను ఆ చెరువు పరిధిలో. ఇది పవన్ కళ్యాణ్ కొనుగోలు చేసిన పూర్తిగా పట్టానే, ఇది సర్కారీ కాదు, శిఖం భూమి కాదు, ఇది కాదు, కేవలం పట్టా భూమి మాత్రమే కొనుగోలు చేశారు. ఆ పట్టా భూమిలో వ్యవసాయ పనులు మాత్రమే చేస్తున్నారని చెప్పడానికి ఇది హెచ్ఎండిఏ వాళ్ళు పెట్టేటువంటి అధికారిక వెబ్సైట్ మాత్రమే తీసి మీకు చూపించాను. ఇది కేవలం పవన్ కళ్యాణ్ గారిని చేయాలి, ఆరోపణ చేయాలి, ఆయన మీద దుష్ప్రచారాలు చేయాలని చెప్పేటువంటి ఒక కోణంలో వ్యూహాత్మకంగానే ఆరోపణ చేసినా కూడా స్పష్టంగా తెలుస్తుంది. థ్యాంక్ యూ రాజేందర్. చాలా వివరాలు చాలా క్లియర్ కట్గా ఇచ్చారు. ఇది ఒక క్లియర్ కట్గా ఎస్టాబ్లిష్ అయింది. రెవెన్యూ రికార్డ్స్ ప్రకారంగా కానివ్వండి, అక్కడ అధికారులు ధృవీకరించినటువంటి పత్రాల ప్రకారంగా కానివ్వండి, కోడి చెరువులో ఎలాంటి కబ్జాలు జరగలేదు. సర్కారీ పట్టా ల్యాండు సురక్షితంగా ఉంది. దాన్ని ఎవరు ఎక్కడ ముట్టుకునేటటువంటి ప్రయత్నం కానీ సాహసం కానీ చేయలేదు. కేవలం శిఖం పట్టా ల్యాండును 12 సంవత్సరాల క్రితం పవన్ కళ్యాణ్ గారు అధికారుల సమక్షంలో కొనుగోలు చేయడం జరిగింది. చట్ట ప్రకారంగా కానివ్వండి, సుప్రీంకోర్టు ఇచ్చినటువంటి జడ్జిమెంట్ల ప్రకారంగా కానివ్వండి, ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర హైకోర్టు ఉమ్మడి హైకోర్టు ఇచ్చినా కానీ, తెలంగాణ రాష్ట్ర హైకోర్టు ఇచ్చినటువంటి జడ్జిమెంట్ల ప్రకారంగా కానివ్వండి, శిఖం పట్టా ల్యాండ్ కొనుగోలు అనేటటువంటిది చట్టబద్ధమైనది. సర్వే నంబర్ 706 అనేటటువంటిది శిఖం పట్టా ల్యాండ్గా క్లాసిఫై చేయడం జరిగింది. దాన్ని అధికారుల సమక్షంలో ప్రాపర్ డాక్యుమెంట్ ఎగ్జిక్యూషన్ తర్వాత రెవెన్యూ రికార్డులలో నమోదు చేయడం జరిగింది. ఇప్పుడు కాసరపాని కానివ్వండి, దానికి ఉన్నటువంటి లీపన్ బుక్ కానివ్వండి, టీపన్ బుక్ కానివ్వండి, అన్ని రకాల రెవెన్యూ క్లాసిఫికేషన్స్ తర్వాతనే ఈ బఫర్ జోన్స్ అనేటటువంటిది, ఎఫ్టీఎల్స్ అనేటటువంటిది మనకు ధృవీకరించబడతాయి. ఎఫ్టీఎల్లో ఉన్నటువంటి అన్ని ల్యాండ్స్ కొనుగోలు చేయడానికి వీలుండదు. కొన్ని ల్యాండ్స్ మాత్రమే కొనుగోలు చేయడానికి వీలుంటుంది. దాని ప్రభుత్వం క్లాసిఫికేషన్ ప్రకారంగానే అన్ని ధృవీకరించుకొని అన్ని పత్రాలు వెరిఫికేషన్ తర్వాతనే వీటిపైన ముందుకెళ్తారు. పవన్ కళ్యాణ్ గారు పర్చేస్ చేసినటువంటి ల్యాండ్ కూడా శిఖం పట్టా ల్యాండ్. అయితే ఎలాంటి కమర్షియల్ యాక్టివిటీ చేయడానికి